नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। AIKF के राज्य महासचिव पेद्दा रापू रमेश ने मांग की है कि केंद्र की भाजपा सरकार द्वारा लाए गए श्रम और किसान देखली कानूनों को तुरंत निरस्त किया जाए। मजदूरों और किसानों की राष्ट्रव्यापी हड़ताल के हिस्से के रूप में वरंगल हेड पोस्ट ऑफिस सर्व कर्मचारी किसान यूनियन के नेताओं ने भाजपा सरकार के खिलाफ विरोध प्रदर्शन किया। कार्यक्रम में AIKF के राज्य महासचिव पेद्दा रापू रमेश, तेलंगाना रायथू संगम के संयोजक सोमिदी श्रीनिवास, AIKMS वरंगल के जिला महासचिव रजरला बालाराजू, नेता नर्रा प्रताप राजू और अन्य ने भाग लिया। इस अवसर पर बोलते हुए नेताओं ने मांग की है कि भाजपा सरकार काले कानून और देश के धन व श्रम का शोषण करने वाली नीतियां लाना बंद करे। కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి సహజ సంపదను అదే విధంగా మానవ శ్రమను ఆర్థిక సంపదను మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు చట్టాలను రూపొందిస్తూ ఉన్నది। ఈ క్రమంలో గతంలో రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను తీసుకొచ్చింది। అదే విధంగా పాత కార్మిక చట్టాలని రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లని తీసుకొచ్చిన పరిస్థితి ఉంది। ఇవన్నీ కూడా కార్మిక వర్గానికి అదే విధంగా రైతులకి నష్టం కలిగించేటువంటి చట్టాలు। అట్లాగే రాష్ట్రంలోని ప్రభుత్వం కూడా ఈరోజు 222 జీవో తీసుకొచ్చి గతంలో ఉన్నటువంటి 8 గంటల పని విధానాన్ని 10 గంటలకి పెంచి ఈరోజు రైతుల శ్రమను దోచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంటా ఉన్నది। వీటికి వ్యతిరేకంగా కార్మిక కర్షక వర్గాలు పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్నాయి। అందులో భాగంగా ఈరోజు వరంగల్ జిల్లాలో కూడా కార్మిక కర్షక వర్గం అంతా ఐక్యంగా కదిలి ముందుకు సాగిన పరిస్థితి ఉన్నది। ఇప్పటికైనా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈ ప్రజా వ్యతిరేక రైతు కార్మిక వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలి। పారిశ్రామిక రంగంలో బ్రిటిష్ కాలం నాడే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఆనాటి కార్మిక వర్గం కార్మిక హక్కులను 8 గంటల పనిదినాన్ని కానీ లేకుంటే పారిశ్రామిక వివాదాల చట్టం కానీ 1919, 1935, 1948 చట్టాలను కూడా కార్మికులు పోరాటం చేసి సాధించుకున్నారు। ఈ చట్టాలను అన్నింటినీ రద్దు చేసి మళ్ళీ మోడీ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి బానిసకాలం నాటి అంటే దాదాపుగా ఒక రోజుకు 20 గంటలు 18 గంటలు కనీసం 15 గంటలు పనిచేయించుకునేటువంటి స్థితి నేడు మోడీ ప్రభుత్వం ఈ చట్టాల రూపంలో తీసుకువచ్చింది। ఇది కార్మిక వర్గానికి వాళ్ళకు ఉండే శ్రమశక్తిని దోచుకోవడానికి చేసేటువంటి విధానం। ఇది ముఖ్యంగా ప్రాంతాల్లో కూడా కార్పొరేట్ రంగం పేరుతోటి మొత్తం వ్యవసాయ భూములు దాదాపు 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నటువంటి రైతుల భూములు అనేటువంటి గంపగుత్తగా తీసుకొని అదే భూముల్లో వాళ్ళను వ్యవసాయ కూలీగా మార్చేటువంటి ప్రమాదం జరగబోతూ ఉన్నది। కాబట్టి వీటికి వ్యతిరేకంగా ఈరోజు సమ్మె జరుగుతూ ఉన్నది। ఈ సమ్మెను జయప్రదం చేయాలని అదే ఈ చట్టాలను కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాను। నా పేరు రాచర్ల। కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు చట్టాలు అనుకోండి, కార్మిక చట్టాలు అనుకోండి, ఇవి గత ఏదైతే నల్లవాళ్ళు అమలు చేసిల్లో ఈ దేశంలో చట్టాలను మళ్ళా ఆ చట్టాలను ముందుకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు మోడీ ప్రభుత్వం కొనసాగిస్తున్నది। దీనికి వ్యతిరేకంగా రైతాంగ పోరాటాలు కార్మిక పోరాటాలు ఉధృతంగా జరుగుతున్నాయి। ఆ జరుగుతున్న భాగంలో ఈరోజు మన వరంగల్ జిల్లాలోని కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్మించడం అనేది జరిగింది। వ్యవసాయ రంగాన్ని పూర్తిగా బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పే విధంగా ఈ యొక్క మోడీ ప్రయత్నిస్తున్నాడు। ఆ భాగంలో ఈరోజు యూరియా కొరత అనేది రైతులకు అదే జరుగుతున్నది। ఎందుకనంటే ఈ యూరియా కాక రైతులకు తక్కువ పంపించడం వల్ల పంట దిగుబడి రాక ఆ దిగుబడి పంట వత్తలేదు అనే పేరు మీద ఈ యొక్క మోడీ ప్రభుత్వం మీరు వ్యవసాయాన్ని దండగా ఉన్నది కాబట్టి మీరు మీ యొక్క భూములన్నింటినీ ఫలాని కంపెనీకి మీరు లీజుకి ఇవ్వండి అనే విధంగా పేరుతోని వచ్చే విధంగా చేసే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు యూరియా కొరత అనేది మోడీ పెట్టడం అనేది జరిగింది। ఇది కళ్ళకు కొట్టొచ్చినట్టు కనపడుతున్నది। ఇప్పటికైనా మీ మోడీ ప్రభుత్వాన్ని రైతాంగం తరఫున హెచ్చరిస్తున్నాం। రైతులకు అలవాటు చేసిళ్ళు అంటే ఇవాళ యూరియా వేయడం వల్ల భూముల సారాంశం తగ్గుతున్నది, సారాంశం పోతున్నది, పంట పండడం లేదా అనే విధంగా ఈ షాక్ చూపెట్టి ఈ రకంగా ఏదైతే యూరియాను కొరత చూపెడుతున్నారో ఇది కరెక్ట్ అయిన అంశం కాదు। తక్షణం రైతాంగానికి సరిపడే యూరియాను మన రాష్ట్రంలో అందించాలనేది మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం।